everyone, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. మనం డైలీ కాన్వర్సేషన్స్లో అవసరం అలాగే అనవసరం అనే పదాలని చాలా ఫ్రీక్వెంట్గానే యూస్ చేస్తూ ఉంటాం కదా. అయితే ఈరోజు వీడియోలో ఈ పదాలకి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఇప్పుడు చూద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో గనక యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ చెంపదెబ్బ. చెంపదెబ్బని మనం ఇంగ్లీష్లో స్లాప్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఎవరైనా ఉన్నారా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇస్ దేర్ ఎనీవన్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ విన్నావా అని అడుగుతూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ ఇట్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈజ్ ఇది నాకు అనవసరం. ఇలా అంటూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడూ మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియజేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఈజ్ ఇవన్నీ అవసరం లేదు లేదా ఇవన్నీ అక్కర్లేదు. ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఆల్ దీస్ ఆర్ నాట్ నెససరీ. ఆల్ దీస్ ఆర్ నాట్ నెససరీ ఈ విధంగా చెప్తాం. నెససరీ అంటే అవసరం అని, అన్నెసెసరీ అంటే అనవసరం అని. ఫర్ ఎగ్జాంపుల్, I don't need all these other than what I said. I don't need all these other than what I said. అంటే నేను చెప్పినవి కాకుండా ఇవన్నీ నాకు అవసరం లేదు లేదా నాకు అక్కర్లేదు అని. అదర్ దాన్ వాట్ ఐ సెడ్ అంటే నేను చెప్పినవి కాకుండా అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఇట్ సీమ్స్ టు మీ దట్ దెర్ ఈస్ నో నీడ్ టు బీ ఇన్ సచ్ ఎ హరీ నౌ. ఇట్ సీమ్స్ టు మీ that there is no need to be in such a hurry now. అంటే ఇప్పుడు ఇంత తొందరపడాల్సిన అవసరం లేదా ఇంత హడావిడి చేయాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తోంది అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ అవసరమైనప్పుడు చెప్తాను లేదా నాకు అవసరమైనప్పుడు చెప్తాను. ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో I will tell you when I need it. I will tell you when I need it ఈ విధంగా చెప్తాం. ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఐ ఆస్క్ యూ ఫర్ మై మనీ వెన్ ఐ నీడ్ ఇట్ అండ్ యూ గివ్ ఇట్ టు మీ. ఐ ఆస్క్ యూ ఫర్ మై మనీ వెన్ ఐ నీడ్ ఇట్ అండ్ యూ గివ్ ఇట్ టు మీ అంటే నాకు డబ్బులు అవసరమైనప్పుడు నేను నిన్ను అడుగుతాను, నువ్వు నాకు ఇచ్చేసేయి లేదా నువ్వు నాకు ఇవ్వు అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ మెనీ టైమ్స్ దట్ ఐ నీడ్ ఇట్ బట్ వై ఆర్ యూ నాట్ గివింగ్ ఇట్. I have told you many times that I need it, but why are you not giving it? అంటే నాకు అవసరమని నేను నీకు చాలాసార్లు చెప్పాను, కానీ నువ్వు ఎందుకు ఇవ్వడం లేదు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ ఏ అవసరం ఉన్నా నాకు చెప్పు. ఇలా అంటూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో టెల్ మీ వాట్ ఎవర్ యూ నీడ్. టెల్ మీ వాట్ ఎవర్ యూ నీడ్ ఈ విధంగా చెప్తాం. వాట్ ఎవర్ యూ నీడ్ అంటే నీకు ఏది అవసరమైనా సరే అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్ టెల్ మీ రైట్ అవే అండ్ ఐ విల్ గెట్ ఇట్ ఫర్ యూ. ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్ టెల్ మీ రైట్ అవే అండ్ ఐ విల్ గెట్ ఇట్ ఫర్ యూ అంటే నీకు ఏదైనా కావాలంటే నువ్వు నాకు వెంటనే చెప్పు, నేను నీ కోసం తెప్పిస్తాను లేదా నేను నీ కోసం తెచ్చి పెడతాను అని. అనదర్ ఎగ్జాంపుల్, why did you ask me to bring these things when you didn't need them? Why did you ask me to bring these things when you didn't need them? అంటే నీకు ఈ వస్తువులు అవసరం లేనప్పుడు నువ్వు నాకు తెమ్మని ఎందుకు చెప్పావు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ డబ్బులు ఇప్పుడు చాలా అవసరం. ఈ సెంటెన్స్ని కూడా చాలా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ నీడ్ మనీ వెరీ మచ్ నౌ. ఐ నీడ్ మనీ వెరీ మచ్ నౌ ఈ విధంగా చెప్తాం. ఐ నీడ్ మనీ వెరీ మచ్ అంటే నాకు డబ్బులు చాలా అవసరం అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ నీడ్ మనీ అర్జెంట్లీ, కెన్ యూ గివ్ మీ.
ఐ నీడ్ మనీ అర్జెంట్లీ, క్యాన్ యూ గివ్ మీ? అంటే నాకు డబ్బులు అర్జెంటుగా అవసరం, నువ్వు నాకు ఇవ్వగలవా అని. అదే ఐ సడన్లీ నీడెడ్ మనీ అంటే నాకు సడన్గా లేదా అకస్మాత్తుగా డబ్బులు అవసరమయ్యాయి అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఐ ran out of money just when I needed it. I ran out of money just when I needed it. అంటే నాకు అవసరమైనప్పుడే నా దగ్గర డబ్బులు అయిపోయాయి అని. ఐ ran out of money అంటే నా డబ్బులు అయిపోయాయి అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ నీ సలహా నాకు అవసరం లేదు లేదా నీ సలహా నాకు అక్కర్లేదు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నీడ్ యువర్ అడ్వైస్, ఐ డోంట్ నీడ్ యువర్ అడ్వైస్ ఈ విధంగా చెప్తాం. ఈ సెంటెన్స్కి రిలేటెడ్ సెంటెన్సెస్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ యువర్ లైఫ్ విల్ ఇంప్రూవ్ ఇఫ్ యూ స్టాప్ గివింగ్ ఫ్రీ అడ్వైస్. యువర్ లైఫ్ విల్ ఇంప్రూవ్ ఇఫ్ యూ స్టాప్ గివింగ్ ఫ్రీ అడ్వైస్ అంటే నువ్వు ఉచిత సలహాలు ఇవ్వడం మానేస్తే నీ లైఫ్ బాగుపడుతుంది లేదా నీ జీవితం బాగుపడుతుంది అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఐ డిడ్ నాట్ ఆస్క్ యూ టు అడ్వైస్ మీ నౌ. ఐ డిడ్ నాట్ ఆస్క్ యూ టు అడ్వైస్ మీ నౌ అంటే నిన్ను సలహాలు ఇవ్వమని నేను ఇప్పుడు నీకు చెప్పలేదు లేదా నేను నిన్ను అడగలేదు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ అనవసరమైన పనులు చేయకు. ఎవరైనా అనవసరమైన పనులు చేస్తూ ఉన్నప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డు నాట్ డూ అన్నెసెసరీ థింగ్స్ ఆర్ యూ డోంట్ డూ అన్నెసెసరీ థింగ్స్ ఈ విధంగా చెప్తాం. అన్నెసెసరీ థింగ్స్ అంటే అనవసరమైన పనులు అని. ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ డూ అన్నెసెసరీ థింగ్స్ అండ్ గివ్ మీ అ హెడేక్. డోంట్ డూ అన్నెసెసరీ థింగ్స్ అండ్ గివ్ మీ అ హెడేక్ అంటే నువ్వు అనవసరమైన పనులు చేసి నాకు తలనొప్పి తెప్పించకు అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ యూస్లెస్ థింగ్స్ డూ సంథింగ్ యూస్ఫుల్. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ యూస్లెస్ థింగ్స్ డూ సంథింగ్ యూస్ఫుల్ అంటే నువ్వు పనికిరాని పనులు చేయడానికి బదులు పనికి వచ్చే పనులు చెయ్యి అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నీకు నేను అనవసరంగా చెప్పాను. ఎవరికైనా ఏదైనా అనవసరంగా చెప్పాను అనుకున్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ టోల్డ్ యూ అన్నెసెసరీలీ. ఐ టోల్డ్ యూ అన్నెసెసరీలీ ఈ విధంగా చెప్తాం. అన్నెసెసరీలీ అంటే అనవసరంగా అని. ఫర్ ఎగ్జాంపుల్, యూ డోంట్ నీడ్ ఆల్ దోస్ థింగ్స్, జస్ట్ డూ వాట్ ఐ సే. యూ డోంట్ నీడ్ ఆల్ దోస్ థింగ్స్, జస్ట్ డూ వాట్ ఐ సే అంటే నీకు ఆ విషయాలన్నీ కూడా అనవసరం, నువ్వు ఇప్పుడు నేను చెప్పింది మాత్రం చెయ్యి అని. యూ డోంట్ నీడ్ ఆల్ దోస్ థింగ్స్ అంటే నీకు ఆ విషయాలన్నీ అనవసరం అని. ఇంకొక ఎగ్జాంపుల్, డోంట్ కేర్ అబౌట్ ద అన్నెసెసరీ థింగ్స్ దట్ గివ్ యూ హెడేక్. డోంట్ కేర్ అబౌట్ ద అన్నెసెసరీ థింగ్స్ దట్ గివ్ యూ హెడేక్ అంటే నీకు తలనొప్పి తెప్పించే అనవసరమైన పనుల గురించి నువ్వు పట్టించుకోకు అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్ అవసరమైతే నీకు కాల్ చేస్తాను. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ కాల్ యూ ఇఫ్ ఐ నీడ్ టు. ఐ విల్ కాల్ యూ ఇఫ్ ఐ నీడ్ టు ఈ విధంగా చెప్తాం. ఇఫ్ ఐ నీడ్ అంటే నాకు అవసరమైతే అని. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్ వై డూ యూ టాక్ అబౌట్ ఆల్ ద అన్నెసెసరీ థింగ్స్ లివింగ్ అవుట్ ద నెసెసరీ థింగ్స్. వై డూ యూ టాక్ అబౌట్ ఆల్ ద అన్నెసెసరీ థింగ్స్ లివింగ్ అవుట్ ద నెసెసరీ థింగ్స్ అంటే నువ్వు అవసరమైన విషయాలను వదిలేసి అన్ని అనవసరమైన విషయాల గురించే ఎందుకు మాట్లాడతావు అని. ఇంకొక ఎగ్జాంపుల్, వై డిడ్ యూ బై అన్నెసెసరీ థింగ్స్ నౌ. వై డిడ్ యూ బై అన్నెసెసరీ థింగ్స్ నౌ అంటే నువ్వు ఇప్పుడు అనవసరమైన వస్తువులను ఎందుకు కొన్నావు అని. వై డిడ్ యూ బై అంటే ఎందుకు కొన్నావు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.